ఓకే. ఓవర్. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి. న ఖలు కుశలః స్పందితుమపి. అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృతపుణ్యః ప్రభవతి. సర్వవేదాంత సిద్ధాంత గోచరం సర్వవేదాంతసిద్ధాంతగోచరం తమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారి పాద పద్మాలకు నమస్కరించి, మనకు ఇది వరకు ఏం చేశారు? మోక్షస్య హేతు ప్రథమో నిగద్యతే వైరాగ్యం అత్యంత అనిత్య వస్తుషు అని మొదలుపెట్టి, మోక్ష హేతువు వైరాగ్యమేని నిరూపించారు. వైరాగ్యం అంటే దేని మీద వైరాగ్యం పుట్టాలా? అనిత్య వస్తువుల మీద వైరాగ్యం పుట్టాలా? పుడితే అది ఉంటుందా? అది ఉండదు. తాత్కాలికంగా కలుగుతుంది. ఎవరికైనా వైరాగ్యం, ప్రతి క్షణం వైరాగ్యం కలుగుతూ ఉంటుంది, ప్రతి క్షణం మళ్ళీ ఆసక్తి పుడుతూ ఉంటుంది. అప్పటికప్పుడు వైరాగ్యం కలుగుతుంది. శ్మశాన వైరాగ్యం లాగా, ఇంతే కదా జీవితం, ఎవడైనా పోవాల్సిందే కదా అని అనుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా ఆ శ్మశానం దాటుకొని బయట వచ్చిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతూ ఉంటాడు. అటు వైరాగ్యం శాశ్వతంగా ఉండాలంటే ఏం చేయాలా? శమాది షట్క సంపత్తిని అలవర్చుకోవాలని చెప్పి అన్నారు. శమ, దమాదులు, తితిక్ష, ఉపరతి, వీటన్నిటినీ అలవర్చుకోవాలని చెప్పి ఆ తర్వాత ఆయన యద్బోద్ధవ్యం యద్బోద్ధవ్యం తవేదానీం తవేదానీం ఆత్మానాత్మ వివేచనం ఆత్మానాత్మవివేచనం తదుచ్యతే మయా సమ్యక్ తదుచ్యతే మయా సమ్యక్ శ్రుత్వాత్మాని వ్యవధారయ. శ్రుత్వాత్మన్యవధారయ. యద్బోద్ధవ్యం తవ, నువ్వు ఏదైతే బోద్ధవ్యం తెలుసుకోవాల్సి ఉందో, ఇదానీం ఇప్పుడు దాన్ని, అంటే ఏది తెలుసుకోవాల్సి ఉంది? ఆత్మానాత్మ వివేచనం. నువ్వు తెలుసుకోవాల్సింది మొట్టమొదట ఇదే, వేరే లేదు. ఏది ఆత్మ పదార్థం, ఏది అనాత్మ, ఏది నిత్య పదార్థం, ఏది అనిత్యం, ఇది తెలుసుకోవాలి. అంటే ఇప్పటి వరకు ఏం జరుగుతుంది అంటే, అనిత్యమైనటువంటి వస్తువులు నిత్యం అనుకోవడం వల్లనే దుఃఖానికి కారణమవుతూ ఉంది. ఓ వస్తువును కొన్నాము, దాని మీద అటాచ్మెంట్ పెంచుకుంటాం, అభిమానాన్ని పెంచుకుంటాం, ప్రేమను పెంచుకుంటాం. అది అనిత్యమైనటువంటిది కాబట్టి అది మనల్ని వదిలేసి ఎప్పుడో ఒకనాటికి వెళ్ళిపోతుంది. అది ఏ రకంగా అయినా పోవచ్చు, మన కళ్ళ ముందరనే నాశనం అయిపోయి కూడా పోవచ్చు, ఎట్లయినా పోవచ్చు. పోయినప్పుడు ఏమవుతుందంటే దుఃఖం మొదలవుతుంది. అందుకని మానవుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏది నిత్యం, ఏది అనిత్యం. ఏది నిత్యం? ఆత్మ నిత్యం.
ఆత్మేతరమైనటువంటివన్నీ అంటే అనాత్మ పదార్థాలన్నీ కూడా అనిత్యమైనటువంటివి. ఇప్పుడు దాన్ని తెలుసుకోవాలి. ఆత్మానాత్మ వివేచనం కావాలి నాయన నీకు. అది యద్బోద్ధవ్యం. నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమన్నా ఉంది ప్రపంచంలో అంటే అది ఒకటి తెలుసుకోవాలి. మిగతా విషయాలు తెలుసుకుంటే తెలుసుకోవచ్చు, లేదంటే లేదు. ఉదాహరణకు నువ్వు స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుంటే తెలుసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకేదైనా వస్తువు గురించి నువ్వు తెలుసుకుంటే తెలుసుకోవచ్చు, లేదంటే లేదు. రాకెట్ గురించి జ్ఞానం నువ్వు తెలుసుకుంటే తెలుసుకోవచ్చు, లేదంటే లేదు. తెలుసుకుంటే నీ దుఃఖం పోతుందని ఏమీ లేదు. రాకెట్ గురించి నువ్వు తెలుసుకుంటే నీ దుఃఖమేం పోదు. తెలుసుకోకపోతే నీకు దుఃఖమేమి రాదు. కానీ ఆత్మానాత్మ వివేకం లేకపోతే మాత్రం దుఃఖం అలాగే ఉంటుంది. అది లౌకికమైనటువంటి విషయాలకు పారమార్థికమైన విషయానికి తేడా. అందువల్ల యద్బోద్ధవ్యం, నువ్వు తెలుసుకోవాల్సినటువంటిది ఏదైనా ఉంది అంటే అది ఒక్కటే, అదే ఆత్మానాత్మ వివేకము. తదుచ్యతే మయా, దాన్ని నేను చెప్తూ ఉన్నాను. సమ్యక్ శ్రుత్వా, జాగ్రత్తగా విని, ఆత్మని అవధారయ, ఆత్మని, ఇక్కడ ఆత్మ అంటే మనస్సు అని అర్థం. నీ మనస్సులో అవధారయ, ధారయ అంటే దాన్ని గుర్తుపెట్టుకోని, అవధారయ అంటే నిరంతరం గుర్తుపెట్టుకో అని అర్థం. ఒక్క క్షణం మర్చిపోయినా కూడా దుఃఖం నిన్ను ఆవరిస్తుంది. ఒక్క క్షణం మర్చిపోయినా కూడా దుఃఖం నిన్ను ఆవరిస్తుంది. ఎందుకంటే నువ్వు యుద్ధ రంగంలో ఉన్నావు. నీ చుట్టూ శత్రువులు కమ్ముకున్నారు. నువ్వు యాక్టివ్గా ఉండాలి, అందరితో యుద్ధం చేస్తూనే ఉండాలి, నీ చేతిలో కత్తి తిరుగుతూనే ఉండాలి, నువ్వు చుట్టూ తిరుగుతూ ఉండాలి, ఎవడు ముందుకు వస్తాడో వాడి మీదకి బాణం వేస్తూనే ఉండాలి, తప్పించుకుంటూనే ఉండాలి. ఒక్క క్షణం నువ్వు అలసత్వాన్ని వహించినావంటే ఎవడి చేతిలో ఉన్న ఆయుధమైనా నీకు తగలచ్చు. నీకు ఎదురుగా ఒకడే ఉంటే అది వేరే విషయం. కానీ నీ చుట్టూ ఉన్నారు, చుట్టుముట్టేశారు. అట్లాగే దుఃఖం నీకు ఎదురుగా లేదు, నీ చుట్టూ ఉంది. ఇంకా చెప్పాలంటే నీ లోపలనే ఉంది. ఎదురుగా ఉన్న శత్రువుతో నువ్వు పోరాటం చేయడం సులభం. నీ లోపలే ఉన్న శత్రువుతో ఎట్లా పోరాటం చేస్తావు? ఎదురుగా ఉన్నవాడిని అయితే అవాయిడ్ చేసేయచ్చు. మురళి ఎదురుగా కనిపించాడు, అతన్ని పలకరించకుండా వెళ్ళిపోదాం, నువ్వు దూరంగా వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు ఎక్కడికి పోయినా నీతో పాటే ఉండే శత్రువుని ఏం చేస్తావు? అది శత్రువు అని తెలుసుకోవడమే నువ్వు చేయగలిగినటువంటిది. మొట్టమొదట శత్రువు నాలోనే ఉన్నాడని నీకు తెలియాలి, ఆ జ్ఞానం రావాలి. శత్రువు నాలోనే ఉన్నాడనేటువంటి జ్ఞానం నీకు ఎప్పుడైతే వస్తుందో ఆ తర్వాత అతన్ని ఎలా అదుపులో పెట్టాలనేటువంటి విజ్ఞానం వైపు మనం అడుగులు వేయొచ్చు. కాబట్టి ఆత్మని అవధారయ, ఏది నిత్యం ఏది అనిత్యం అనేది నిరంతరం గుర్తుపెట్టుకో. నీ మీద ఏదైనా ఒక వస్తువు ప్రభావితం చేస్తూ ఉంది. నువ్వు కొత్త ఫోన్ కొనుక్కున్నావు, 30,000 40,000 పెట్టి కొనుక్కున్నావు. మార్కెట్కి వెళ్ళావు, మార్కెట్లో ఫోన్ పోగొట్టుకున్నావు. ఇప్పుడు ఏం చేస్తావు? నీకు ఇక్కడ స్పష్టత ఉండాలా. నువ్వు ఆ ఫోన్ని తిరిగి పొందడం కోసం చేసే ప్రయత్నాలు, దాని గురించి నేను మాట్లాడడం లేదు. అది వస్తుంది లేదా రాదు అనే దాని గురించి నేను మాట్లాడలేదు. చట్టాల్లో ఉండేటువంటి వెసులుబాట్ల గురించి నేను మాట్లాడడం లేదు. కానీ ప్రాథమికంగా అరే 40,000 పెట్టి కొన్నాము, అది పోయింది అనేటువంటి బాధ అయితే ఉంటుంది. సహజంగా అందరికీ ఉండేటువంటి బాధ అది. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఈ నిత్య వస్తువు అనిత్య వస్తువు అనేటువంటి జ్ఞానం నీకు కలిగితే ఏం జరుగుతుందంటే
ఫోను అనిత్య వస్తువు, అది పోయేటువంటిది, కాకపోతే కొంచెం త్వరగా పోయింది. అది రిపేర్ అయ్యి మనల్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ వెళ్ళిపోకుండా ఒకేసారి వెళ్ళిపోయింది. పోతా పోతా దాంట్లో ఉండే కాంటాక్ట్లని వాటినన్నిటిని కూడా తీసుకెళ్ళిపోయింది. ఈ భావన కలిగినప్పుడు దుఃఖం యొక్క స్థాయి తగ్గుతుంది. ఎప్పుడైనా పోయేది ఇప్పుడు పోయింది అని అనుకుంటే తగ్గుతుంది. సరే ప్రయత్నం చేద్దామంటే చేయొచ్చు. వస్తే వస్తుంది, లేదా లేదు. వస్తే సంతోషం, రాలేదు కొత్తది కొనుక్కుంటాం. ఈ భావన ఉన్నప్పుడు ఏమవుతుంది? దుఃఖం యొక్క స్థాయి తగ్గిపోతుంది. అందుకని ఏదైతే నీ జీవితంలోకి ప్రవేశిస్తారో, అది వస్తువు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ప్రవేశించినటువంటిది నిర్గమించడానికి అవకాశం ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. వచ్చింది పోతుంది. తల్లిదండ్రులు కావచ్చు, భార్య పిల్లలు కావచ్చు, ఆస్తులు అంతస్తులు కావచ్చు, ధనం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది వచ్చింది అంటే అది పోతుంది అని అర్థం. ఆ వస్తూ పోతూ ఉండేటువంటి దాన్ని నువ్వు శాశ్వతం అని ఎలా అనుకుంటావు? కాబట్టి వచ్చినప్పుడే ప్రిపేర్ అయిపోవాలి. ఇది పోవడానికే వచ్చింది. మన ఇంటికి చుట్టాలు వచ్చారు, వాళ్ళు ఎప్పుడు మనతో పాటు ఉండరు కదా. వాళ్ళు ఎందుకు వచ్చారంటే వెళ్ళడానికే వచ్చారు. ఒక రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు, వారం ఉంటారు, లేదా నెల 2 నెలలు ఉంటారు, 3 నెలలు ఉంటారు, 6 నెలలు ఉంటారు. వీసా టైం అయిపోతుంది, వెళ్ళిపోతారు. కాబట్టి ఎప్పటి వరకు ఉంటారు వాళ్ళు అంటే మాక్సిమం వాళ్ళ వీసా టైం వరకు ఉంటారు. అటు తర్వాత వెళ్ళిపోతారు. మళ్ళీ రావాలంటే కూడా వెళ్ళిపోయి మళ్ళీ వస్తారు. ఇట్లేదో ఉంటుంది. ఆ రూల్ ప్రకారం వాళ్ళు వెళ్తారు, వస్తారు. కాబట్టి ఎందుకు వచ్చారు వాళ్ళు అంటే వెళ్ళడానికి వచ్చారు. అట్లాగే భార్య అయితే వెళ్ళదు కదండి. ఎవరు చెప్పారు భార్య అయితే వెళ్ళదని? భార్య కూడా వెళ్తుంది. భార్య ముందు వెళ్తుందా, మనం ముందు వెళ్తామా, అది వేరే విషయం. కాబట్టి కొందరు వెళ్ళి వస్తారు, కొందరు వెళ్తే రారు. ఈ చిన్న పిల్లోడు ఏం చేస్తాడు? ఇంటికి చుట్టాలు వచ్చినారనుకో, వాళ్ళతో బాగా కలిసిపోయి ఆడుకుంటా ఉంటే మళ్ళీ వాళ్ళు బయలుదేరేటప్పుడు వద్దు పోవద్దు అని చెప్పి అంటాడు, ఏడుస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది? ఎందుకు ఏడుస్తున్నావు? చుట్టాలు ఎప్పుడు ఇంటికాడ ఉంటారనుకున్నావా? వాళ్ళు వచ్చింది పోవడానికి. వచ్చినారు, 2 రోజులు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వాళ్ళు పోతారు. ఎప్పుడు చుట్టాలైతే మళ్ళీ వాళ్ళు రాకున్నటువంటి చోటుకి పోతూ ఉంటే అప్పుడు ఈ మాట అనగలరా? అప్పుడు కూడా ఈ మాట అనడమే బోద్ధవ్యం. అది తెలుసుకోవాల్సింది. సో ప్రపంచం అంతా కూడా అనాత్మతో నిండి ఉన్నది. అంటే బాహ్య వస్తువులన్నీ అనాత్మ వస్తువులు. అవన్నీ మార్పుకు లోనవుతూ ఉంటాయి. ఆత్మ వస్తువు ఒకటే ఒకటి ఉంది, అది మార్పుకు లోను కాదు. తదుచ్యతేమయ, దాన్ని నేను చెప్తున్నాను. దాన్ని విని దాన్ని గుర్తుపెట్టుకోనుండు. అయితే ముందు ఆత్మ వస్తువు గురించి తెలుసుకోవాలన్నా, అనాత్మ వస్తువు గురించి తెలుసుకోవాలన్నా? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఓ విషయం ఒకటి ఉంది. ఏమిటా విషయం అంటే ప్రపంచమంతా ఆత్మ వస్తువే. ప్రపంచమంతా ఆత్మ వస్తువే. ఆత్మ వస్తువు అనాత్మ వస్తువుగా కనిపిస్తుంది. మనం అనాత్మ వస్తువుగా కనిపించే వస్తువులో ఆత్మను చూడాలి.
అందుకే ఈశ్వర సర్వభూతానం హృద్దేశేర్జున తిష్టతి అన్నాడు. ఈశ్వరుడు అన్ని ప్రాణుల్లో ఉంటాడు అంటే అర్థం ఏంటి? అన్ని ప్రాణులు ఆత్మ వస్తువే అని అర్థం. అంతా ఆత్మ వస్తువే. మరి ఇది అనాత్మగా కూడా కనిపిస్తా ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి మనం. అంతా ఎడారే, కానీ దాంట్లో ఎండమావి కనిపిస్తుంది. ఆ ఎండమావి శాశ్వతం కాదని మనం గుర్తుపెట్టుకోవాలి. అనాత్మగా కనిపిస్తా ఉండేటువంటి ఆత్మ వస్తువు యొక్క స్వరూపాన్ని ముందు మనం తెలుసుకోవాల. అంటే భ్రాంతి పోవాలి మనకు. ఇక్కడ దాన్నే ప్రారంభం చేస్తూ ఉన్నాడు. ముందుగా కనిపించే అనాత్మ వస్తువు ఏది మనకు? ఇమ్మీడియట్ గా ఉండేటువంటి అనాత్మ వస్తువు శరీరం. కాబట్టి ఈ శరీరానికి సంబంధించినటువంటి వాస్తవ స్థితి ఏమిటో మనకు తెలియజెప్పే పని చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మన గురించి మనకే తెలియదు, మన శరీరం గురించి మనకు తెలియదు, మన మనస్సు గురించి మనకు తెలియదు, మన జన్మ గురించి మనకు తెలియదు, మన కర్మ గురించి మనకు తెలియదు. ఇవన్నీ తెలియకుండానే బ్రతికేస్తూ ఉన్నాం. మళ్ళీ నేను దాని గురించి తెలుసుకుంటాను, దీని గురించి తెలుసుకుంటాను, విమానం గురించి తెలుసుకుంటాను, చంద్రుడి గురించి తెలుసుకుంటాను, మార్స్ గురించి తెలుసుకుంటాను. వెరీ గుడ్, తెలుసుకో, ఏం ఇబ్బంది లేదు. దానికంటే ముందు నీ గురించి నువ్వు తెలుసుకున్నావా? అది మనం ఆలోచన చేయాల్సినటువంటి. కాబట్టి మొట్టమొదట ఏం చెప్తున్నాడంటే, స్థూల శరీరం అంటే మనకు కనిపిస్తూ ఉన్నటువంటి ఈ శరీరం ఏమిటి? ఇది ఆత్మన అనాత్మన? ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు. మజ్జాస్తిమేదః మజ్జాస్తిమేదః ఫలరక్తచర్మ ఫలరక్తచర్మ త్వగాహ్వయైః త్వగాగ్వహైః ధాతుభిరేభిరన్వితం ధాతుభిరేభిరన్వితం పాదోర్వక్షో పాదోరువక్షో భుజపృష్టమస్తకైః భుజపృష్ఠమస్తకైః అంగైరుపాంగైః అంగైరుపాంగైః ఉపయుక్తమేతత్. ఉపయుక్తమేతత్. ఏతత్ ఇది. ఏది? ఇది ఇమ్మీడియట్ గా ఉండే ఇది. ఇది అని దేన్ని అంటాం? చాలా దగ్గరగా ఉండేదాన్ని ఇది అంటాం. దేనికి దగ్గరగా ఉంది? నేను నేను అని అంటున్నామే, ఆ నాకు చాలా దగ్గరగా ఉన్నటువంటిది ఈ స్థూల శరీరం. అంగైః ఉపాంగైః ఉపయుక్తం ఏతత్తు. అంగాలు ఉపాంగాలు ఉన్నాయి. అంగాలు ఏమిటి? తల, మొండెము, కాళ్ళు, చేతులు, ఇవి అంగాలు. ఉపాంగాలు ఏమిటి? ఆ అంగంలో ఉండే అంగాలు. తలలో మళ్ళీ ఉన్నటువంటివి ఏంటి? కళ్ళు, ముక్కు, నోరు, చేతుల్లో మళ్ళీ వేళ్ళు, కాళ్ళల్లో వేళ్ళు, వేళ్లలో గోర్లు. ఇవి అంగాలు ఉపాంగాలు. ఏమేమి అంగాలు? పాద, ఊరు, పాదాలు, కాళ్ళు, పాదాలు, ఊరు, తొడలు, వక్షః, యద, భుజం, భుజాలు, పృష్టం, వీపు, మస్తకైః, తల మొదలైనటువంటి అంగాలతో, వాటి తర్వాత ఉపాంగాలతో సంయుక్తం ఏతత్, వీటితో కూడుకుని ఉండేటువంటిది. ఇవి పైకి కనిపిస్తుండేటువంటి అంగ ఉపాంగాలు. వీటి లోపలే ఉంది మజ్జ,
అస్థి, అస్థి ఎముకలు, మధ్య దాని లోపల ఉండేటువంటి ఎముకల లోపల ఉండేటువంటి బోన్ మ్యారో, ఎముకల లోపల ఉండేటువంటి బోన్ మ్యారో మధ్య, మేధహ తల్లో ఉండేటువంటి మెదడు, పల మాంసం, రక్తం, సరే రక్తం తెలుసు, చర్మం పైకి కనిపించేటువంటి చర్మం, త్వక్కు లోపల ఉండేటువంటి చర్మం. చర్మం తీసేసిన తర్వాత కూడా ఇంకొక పొర ఉంటుంది లోపల, వీటన్నిటిని ప్రొటెక్ట్ చేసే పొర ఒకటి, అది త్వక్కు. ఆహ్వయై ఈ పేరు కలిగినటువంటి ధాతుభిహి ఏబి అన్వితం, ఏబిహి ఈ పేర్లు కలిగినటువంటి ఈ విధమైనటువంటి ఏబిహి వీటి చేత అన్వితం కూడుకున్నటువంటి, ఈ ధాతువుల చేత కూడుకున్నటువంటి, ఇవి ఎక్కడున్నాయి ఈ ధాతువులు? ప్రతి అంగంలోనూ ఉపాంగంలోనూ ఈ ధాతువులు ఉన్నాయి. అన్ని చోట్ల ఎముకలు ఉంటాయి, అన్ని చోట్ల మజ్జ ఉంటుంది, అన్ని చోట్ల రక్తం ఉంటుంది, అన్ని చోట్ల చర్మం ఉంటుంది, ఇట్లా ఉంటది. తలలో మెదడు ఉంటుంది. ఈ ధాతువులు 7 ధాతువులు, సప్త ధాతువులు అంటారు. ఈ సప్త ధాతువుల చేత ఈ శరీరం నిర్మాణం అయి ఉంటుంది. ఇన్నర్ స్ట్రక్చరు అవుటర్ స్ట్రక్చరు చెప్పేశాను మనకు. అవుటర్గా ఏముంది? పాదాలు, తొడలు, వక్షస్థలము, భుజాలు, వీపు, తల మొదలైనటువంటి అంగాలు అన్నాడు. ఇంకా చెప్పినటువంటి కొన్ని చెప్పాడు అంటే అర్థం ఏంటి? మొదలైన అంటే అర్థం ఏంటి? మిగతావన్నీ అని అర్థం. అన్ని చెప్పాల్సిన అవసరం లేదు అని. అదేవిధంగా ఉపాంగాలు అన్నాడు. ఏమండి ఆయన పాదాలు చెప్పాడు కానీ వేళ్ళు చెప్పలేదండి అని అనాల్సిన అవసరం లేదు. ఉపాంగాలు అన్నారంటే వేర్లు. వేళ్ళు చెప్పారండి, గోర్లు చెప్పలేదండి, గోర్లు. ఇంకా ఏమన్నా ఉంటే అవన్నీ. ఈ అంగాలు ఉపాంగాలు ఇవి పైకి కనిపిస్తూ ఉన్నాయి, స్థూల దృష్టికి కనిపిస్తూ ఉన్నాయి. వీటి లోపల ఉండేటివి అంటే పైకి కనిపించేటివి మాత్రమే అనాత్మ అనుకొని లోపల ఉండేటువంటి ఆత్మ అనుకుంటే కష్టం. అందుకని వీటన్నిటితో కూడుకున్నటువంటిది ఈ శరీరం. ఇలా ఉండగా ఇప్పుడు అర్థమైంది కదా, ఇవన్నీ ఈ పదార్థాలతో ఈ శరీరం కూడుకొని ఉందనేది అర్థమైంది. అయితే తర్వాత చెప్తున్నాడు, అహం మమేతి ప్రథితం శరీరం, అహం మమేతి ప్రథితం శరీరం, మోహాస్పదం స్థూలమితీర్యతే బుధైః. మోహాస్పదం స్థూలమితీర్యతే బుధైః. ఇంతవరకు ఆగుదాం. వీటన్నిటితో కూడుకొని అహం మమ ఇది ప్రథితం శరీరం, వీటన్నిటితో కూడుకొని ఏది? సప్తధాతువులతో అంగ ఉపాంగాలతో కూడుకొని ఉండి నేను అని, నాది అని, అహం నేను అని, మమ నాది అని, ప్రథితం శరీరం ప్రసిద్ధి చెందినటువంటి ఈ శరీరము ఏదైతే ఉందో దాన్ని అంటే మోహాస్పదమైనటువంటి, ఆకర్షణకు అనుకూలమైనటువంటి, ఆకర్షణను కలిగించేటువంటి, నేను నాదనేటువంటి ఆకర్షణను కలిగించేటువంటి లేదా బంధాన్ని కలిగించేటువంటి, వ్యామోహాన్ని కలిగించేటువంటి ఈ శరీరానికి బుధులు పెద్దలు ఏమని చెప్పారంటే స్థూలం మితీర్యతే, దీన్ని స్థూల శరీరము అన్నారు. ఇది స్థూల శరీరం. స్థూల శరీరం పాద, ఊరు, వక్ష, భుజ, పృష్ఠ, శిర మొదలైనటువంటి అంగాలతోనూ ఉపాంగాలతోనూ మధ్య, అస్థి, పలల, రక్త
మేధ, త్వక్కు, చర్మ మొదలైనటువంటి సప్త ధాతువులతోనూ కూడుకొని కూడుకొని అంతటితో ఆపేలేదు, వాటన్నిటితో కూడుకొని అహం మమేతి, నేను నాది అని అనేదానికి ప్రతీతంగా ఉన్నటువంటిది. నేను అని దేన్ని అంటున్నావు? ఈ శరీరాన్ని చూపించి నేను అంటున్నావు. నాది అని దేన్ని అంటున్నావు? ఈ శరీరాన్ని చూపించి నాది అంటున్నావు. ఈ శరీరానికి సంబంధమైనటువంటి దాన్ని నాది అంటున్నావు. ఇల్లు నాది, ఎందుకు నీది? ఈ శరీరానికి తలదాచుకోవడానికి ఉన్నటువంటి నాది. భార్య నాది, ఈ శరీరంతో సంబంధం ఉంది కాబట్టి భార్య నాది. ఈ పిల్లవాడు నావాడు అంటే నాది అనే ప్రతిదానికి శరీరంతో సంబంధం ఉంటుంది. ఈ శరీరం యొక్క సుఖం కోసం, శరీరం యొక్క సౌకర్యం కోసం కల్పితమైనటువంటిది నాది. కాబట్టి నేను నాది అనే రెండింటికి శరీరంతో సంబంధం ఉంది. ఈ స్థూల శరీరం నేను నాది అనేటువంటి భావనను కలుగజేస్తూ ఉంది. అది మోహాస్పదం. మోహాస్పదం బంధానికి కారణమవుతూ ఉంది, మోహాన్ని కలుగజేస్తూ ఉంది. మోహం అంటే ఆకర్షణ. మోహం అంటే ఆకర్షణ, పొందాలనేటువంటి కోరిక. ఈ మోహాస్పదమైనటువంటిది స్థూల శరీరము. కాబట్టి స్థూల శరీరం మీదనే అట్రాక్షన్. ఏమమ్మా పెళ్లి కొడుకుని చూసినావా, ఎట్లుండాడు అంటే బాగుండాడు. బాగుండాడు అంటే ఏం బాగుండాడు? కళ్ళు బాగున్నాయి, ముక్కు బాగుంది, ముఖం బాగుంది, కాళ్ళు చేతులు బాగున్నాయి కాబట్టి బాగున్నాడు. ఏమయ్యా పెళ్లి కూతురు చూసినావా ఎట్లుంది అంటే బాగుంది. ఏం బాగుంది? కళ్ళు బాగున్నాయి, ముక్కు బాగుంది, ముఖం బాగుంది, కాళ్ళు చేతులు బాగున్నాయి, బాగుంది. కాబట్టి నువ్వు బాగుండాడు అనేదాన్ని దేన్ని ఆధారం చేసుకొని చెప్తున్నావు? మొట్టమొదట స్థూల శరీరాన్ని చూసి బాగుండాడు, బాగలేదని చెప్తున్నావు. ఆ తర్వాత లోపలికి పోయినప్పుడు వీడు మంచి చెడు అనేది నిర్ణయిస్తున్నావు. అది గుణం. ఆ మంచి చెడు అనేది అతని ప్రవర్తనను బట్టి నిర్ణయిస్తున్నావు. అది తర్వాత విషయం. అది స్థూల శరీరానికి సంబంధించింది కాదు. ఇప్పుడు ఈ స్థూల శరీరం ఎట్లా ఏర్పడింది? దీని గురించి కూడా తెలుసుకోవాలి కదా. ఇది ఆత్మనో అనాత్మనో, నాది నాది అంటాడో నీది అవునో కాదో తెలియాలి కదా. ఇది నీది ఎట్లయింది? లేదా నీది కాకుండానే నీదని అనుకుంటాండావా? నువ్వెట్లయినావు? నువ్వు కాకుండానే నేను అని అనుకుంటాండావా అనేది తెలియాలి. కాబట్టి తర్వాత ఏం చెప్తున్నాడు? నభో నభస్వద్దహనాంబుభూమయః నభో నభస్వద్దహనాంబుభూమయః సూక్ష్మాని భూతాని భవంతి తాని సూక్ష్మాణి భూతాని భవంతి తాని పరస్పరాంశైః పరస్పరాంశైః మిలితాని భూత్వా మిలితాని భూత్వా స్థూలాని చ స్థూలాని చ స్థూల శరీరహేతవః స్థూల శరీరహేతవః స్థూల శరీర హేతవః స్థూల శరీరానికి కారణమైనటువంటివి. అంటే ఈ స్థూల శరీరానికి కారణం నువ్వు కాదు, కారణాలు వేరే ఉన్నాయి. నువ్వు కారణం కానప్పుడు కార్యం కూడా నీది కాదు కదా. నువ్వు కారణం అయితేనే కదా కార్యం నీది. ఎక్కడో చోట గొడవ జరిగింది, దానికి నేను కారణం కాదు అన్నావు, అప్పుడు గొడవకు నీకు సంబంధం లేదు అని అర్థం. కాబట్టి ఈ శరీరం నాది అని అంటున్నావు, నీది అన్నప్పుడు కారణం నువ్వు అయి ఉండాలి దీనికి. ఇది కార్యం కదా. ఇక్కడ అసలు
కారణం ఏందో చెప్తున్నాడు. నభః, నభస్వత్, దహన, అంబు, భూమయః. నభః ఆకాశం, నభస్వత్ వాయువు, వాయువు, ఆకాశము, వాయువు, దహన అగ్ని, అంబు నీరు, భూమయః భూమి. మొత్తం 5. సూక్ష్మాని భూతాని భవంతి తాని. తాని భూతాని భవంతి. ఇవి స్థూలమైనటువంటి పంచభూతాలు. ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి. ఇవి స్థూలమైనటువంటి పంచభూతాలు మనకు కనిపిస్తూ ఉన్నటువంటి. ఈ స్థూల పంచభూతాల యొక్క సూక్ష్మాని అంశైః పరస్పరం మిళితాని భూత్వా. ఈ స్థూల పంచభూతాల యొక్క సూక్ష్మాంశాలు ఒకదానితో ఒకటి కలిసి, స్థూల భూతాలు కలిసి కాదు. స్థూల భూతాలు కలిసి అంటే కాసంత మట్టేసి కాసన్ని నీళ్లు పోసి దానికి నిప్పు పెడితే ఇటుక తయారవుతుంది. మనిషి తయారు కాడు, జీవి తయారు కాడు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇటుకను తయారు చేయొచ్చు, పంచభూతాలతో ఏం తయారు చేయొచ్చా నీ చేతన ఏమవుతుందంటే ఇటుక తయారు చేయొచ్చు. ఇటుక పంచభూతాత్మకమైనటువంటి. మట్టి ఉంది, నీళ్లుండయి, గాల్లో ఆరబెట్టావు, నిప్పులు వేసి కాల్చావు, అది ఉండడానికి స్థలం ఉంది కాబట్టి అన్నీ ఉండయి. పంచభూతాత్మకమైనటువంటిది ఇటుక. నువ్వు తయారు చేయొచ్చు, కానీ ఇటుకలు తయారు చేసేదానికి కాదు భగవంతుడి సృష్టిని చేసింది. అది స్థూలాంశాలతో తయారు చేస్తే అట్లుంటది. అందుకని సూక్ష్మాని భూతాని అని చెప్పన్నారు. సూక్ష్మాంశాలతో తయారైనటువంటిది శరీరం. ఆ సూక్ష్మమైనటువంటి అంశాలంటే ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి నువ్వు, అంతే. గాలుందా? ఉంది. వేడుందా? ఉంది. నీరుందా? ఉంది. భూమి ఉందా? ఉంది. ఎందుకు? నీ హాని వృద్ధులకు, శరీరం యొక్క హాని వృద్ధులకు కారణమైనటువంటి ఆహారం భూమి నుంచి వస్తా ఉంది. అంటే నువ్వు మట్టిని నేరుగా తినడంలే, ఆ మట్టిలో ఒక చెట్టు నాటి ఆ చెట్టు యొక్క వేర్లతో మట్టిని ఫిల్టర్ చేసి దాన్ని ధాన్యంగా మార్చి దాన్ని తింటున్నావు. అంటే ఏమర్థం? అక్కడ స్థూలాంశం కాదు, సూక్ష్మమైనటువంటి అంశం. గాలిని నువ్వు నేరుగా పీల్చుకోవడం లేదు. గాలిలో అన్ని రకాలైనటువంటి వాయువులు ఉన్నాయి. లోపలికి పీల్చుకునేటప్పుడు ఆ మొత్తం గాలిని పీల్చుకుంటావు. పీల్చుకున్న తర్వాత నీ ఊపిరితిత్తులు ఏం చేస్తాయి? మొత్తాన్ని బయట వదిలేసి దానికి కావలసినటువంటి ప్రాణవాయువును మాత్రమే తీసుకుంటుంది. ఏది ప్రాణవాయువు ఏది ప్రాణవాయువు కాదు అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి అవయవం నీ లంగ్స్, ఊపిరితిత్తులు. దాన్ని ఏర్పాటు చేసి నీ శరీరంలో టెంపరేచర్ తగ్గిపోయిందంటే ఏమవుతుంది? అన్ని వ్యవస్థలు ఆగిపోతాయి. అట్లని నేరుగా నేను నిప్పుల్లో కాల్చుకుంటానంటే కుదరదు. అంటే నీకు వాతావరణంలో ఉండేటువంటి వేడిని ఈ చర్మం స్వీకరించి ఈ శరీరంలో స్టోర్ చేసి పెడతాను. దాంట్లో ఒక సిస్టమ్ ఉంది, ఎంత ఉండాలా ఎంత ఉండకూడదు అని. నార్మల్ టెంపరేచర్ ఎంత ఉండాలా, దీనికంటే తగ్గకూడదు, దీనికంటే ఎక్కువ ఉండకూడదు. ఎక్కింది తగ్గింది అనేది ఎడ తెలుస్తుంది? వెంటనే చర్మం ఇండికేట్ చేస్తుంది. ఒళ్ళంతా వేడెక్కిపోయిందండి అని అంటారు. ఒళ్ళు కాలుతా ఉంది. ఎంత కాలుతుంది అంటే లోపల టెంపరేచర్ పెరిగింది అని అర్థం.
అంటే ఏదో ఒక డిజార్డర్ ఉంది. అట్లాగే నీళ్లు తాగుతాం. నీళ్లు తాగితే ఎక్కడ వరకు? పొట్ట వరకు. మరి దాంట్లో ఉండేటువంటి తేమను తీసుకొని శరీర అవయవాలకంతా పంపించేదేంటి? మనం రక్తంలోకి నీళ్లు కలుస్తుంది. అట్లని రక్తంలోకి నీళ్లు ఎక్కించం. ఎందుకు? అక్కడ వేరే మెకానిజం ఒకటి ఉంది. ఆ నీళ్లను ఫిల్టర్ చేసే మెకానిజం ఒకటి ఉంది. ఆ మూత్ర పురీషాలను విసర్జన చేసేటువంటి ఆ మెకానిజం అంటే, నువ్వు ఒక స్థూలమైనటువంటి పదార్థాన్ని లోపలికి పంపించినప్పుడు ఆ స్థూలమైనటువంటి పదార్థాన్నంతా బయటకు పంపించేస్తుంది శరీరం. దాంట్లో సూక్ష్మాంశాన్ని మాత్రమే స్వీకరిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. స్థూల పదార్థాన్ని శరీరం యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకోదు. దాంట్లో స్థూలాంశం దానికి అక్కర్లేదు, సూక్ష్మాంశం మాత్రమే కావాలి. అందుకనే మనం తిన్నటువంటి పదార్థాల్లో ఉండేటువంటి స్థూలాంశాలన్నీ బయట వచ్చేస్తాయి. శరీరం దాన్ని పెట్టుకోదు, దానికి అలర్జీ, అది తోసేస్తుంది బయట. అవి బయట రాకుండా లోపల ఉంటే అది డేంజర్. కాబట్టి శరీరం పంచభూతాల యొక్క సూక్ష్మమైనటువంటి అంశాలతో తయారైంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సూక్ష్మమైనటువంటి అంశం స్థూల శరీరానికి కారణమవుతూ ఉంది. ఇది అద్భుతం. ఎట్లా అంటే, విత్తనం ఉంది, విత్తనం లోపల చెట్టు ఉంది. ఎట్లా ఉంది? సూక్ష్మంగా ఉంది. అది మళ్ళీ ఎప్పుడు వస్తుంది? దానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అది మొలకెత్తుతుంది, పెద్దదవుతుంది, వస్తుంది. అంతకుముందు ఎక్కడుందా చెట్టు? భూమి లోపల ఉందా? లేదు. గాలిలో ఉందా? లేదు. ఎండలో ఉందా? లేదు. ఎక్కడుంది? విత్తనంలో ఉంది. కనిపించిందా? అంత పెద్ద మర్రి చెట్టు చిన్న విత్తనంలో కనిపించిందా? కనిపించదు. ఎందుకు? అది సూక్ష్మంగా ఉంది కాబట్టి. కాబట్టి డాక్టర్ ఏం చెప్తాడు? ఏదో క్యారెట్ తిను, నీకు విటమిన్ ఏ వస్తుంది అంటాడు. క్యారెట్ మొదల్లో ఉంటుందా విటమిన్ ఏ? కొనలో ఉంటుందా? దాని జ్యూస్లో ఉంటుందా, లేదంటే కూరలో ఉంటుందా, ఆకులో ఉంటుందా, వేరులో ఉంటుందా? అన్ని చోట్ల ఉంటుంది. ఉంది అంటే అన్ని చోట్ల ఉంటుంది, లేదు అంటే ఎక్కడా లేదు అని అర్థం. అంతా ఉంది. కాకపోతే అంతా ఉంది అని అన్నప్పుడు అంతా అవసరం లేదు. ఆ స్థూలంలో సూక్ష్మం మాత్రమే కావాలి. అది మాత్రమే తీసుకొని మిగతా పడేస్తాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? సూక్ష్మాని భూతాని భవంతి తాని. తాని భూతాని సూక్ష్మాని భవంతి. ఈ భూతాలు సూక్ష్మాలైనటువంటి ఉంటాయి. ఆ సూక్ష్మాంశాల యొక్క పరస్పర అంశాల చేత స్థూలానిచ అంశాన్ని మిళితాని భూత్వ, అవి మిళితమై అంటే కలిసి, సూక్ష్మాంశాలు కలిసి స్థూల శరీరానికి కారణమయ్యాయి. ఎట్లా? మాత్రాస్తదీయా విషయా భవంతి. మాత్రాస్తదీయా విషయా భవంతి. శబ్దాదయః పంచ సుఖాయ భోక్తుః. శబ్దాదయః పంచ సుఖాయ భోక్తుః. తదీయ మాత్రాః, వాటి యొక్క మాత్రలు అంటే వాటి ఆకాశం యొక్క అంశములు. మాత్రలు అంటే అంశాలు. ఆకాశాది పంచభూతాల యొక్క అంశాలు ఏమయ్యాయి? విషయా భవంతి. అవే విషయాలు అవుతాయి. వాటి యొక్క అంశాలు విషయాలుగా మారి, ఏవా విషయాలు? శబ్దాది విషయాలుగా మారి
శబ్దాది పంచ 5గా మారి సుఖాయ భోక్తు సుఖ దుఃఖాల్ని ఇస్తూ ఉన్నాయి. అంటే ఏమర్థం? మొదట ఏం చెప్పాడు? ఆకాశం చెప్పాడు. ఆకాశం యొక్క గుణం ఏమిటి? శబ్దం. ఆకాశం యొక్క గుణం శబ్దం. ఆకాశాద్ వాయువు, ఆకాశం నుంచి ఏం పుట్టింది? వాయువు పుట్టింది. వాయువు యొక్క గుణం ఏమిటి? స్పర్శ. దాని నుంచి పుట్టినటువంటి మాత్ర స్పర్శ. ఇప్పుడేముంటది? గాలికి 2 గుణాలు వస్తాయి. అంటే తల్లి గుణం, తన గుణం. తల్లి ఎవరు? ఆకాశం. ఆకాశానికి ఉండేటువంటిది శబ్దం. వాయువు యొక్క స్వీయ గుణం స్పర్శ. కాబట్టి గాలికి వచ్చేటప్పటికి 2 గుణాలైనవి. శబ్దము స్పర్శ 2 ఉంటాయి. ఆ తర్వాత అగ్ని. అగ్ని యొక్క గుణం రూపం. దీనికి తండ్రి గుణం, తాత గుణం 2 వస్తాయి. అంటే శబ్దము, స్పర్శ, రూపం, ఈ 3 అగ్నికి ఉంటాయి. ఆ తర్వాత అగ్నేరాపహ, అగ్ని నుంచి జలం. జలం యొక్క గుణం ఏమిటి? రుచి లేదా రసం. రసం అంటే రుచి. ఇప్పుడు దీనికి పై వాటి గుణాలన్నీ రావాలి. నీటికి శబ్దం ఉంది, స్పర్శ ఉంది, రూపం ఉంది. రూపం అంటే కనిపిస్తుంది అని అర్థం, అంతే. ఏ రూపం? గుణమైనటువంటి రసం కూడా ఉంది. ఇంకా దాని నుంచి భూమి, జలం నుంచి భూమి. భూమికి పై గుణాలన్నీ ఉండాలి. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. తత్ర గంధః గంధవతి పృథివీ. భూమికి వాసన కూడా ఉంటది. భూమికి వాసన కూడా ఉంటది. వాసన వాయువుకు ఉంటుందా, భూమికి ఉంటుందా? అంటే వాయువు స్వచ్ఛంగా ఉన్నంత వరకు దానికి వాసన ఉండదు. దాంట్లో భూ సంబంధమైనటువంటిది ఏదైనా కలిస్తే అప్పుడు దాని వాసన వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాల్సింది మనం. కాబట్టి ఇప్పుడు మనం దేన్ని అనుభవిస్తున్నాం? మనం అనుభవించే వాటి ఏంటి? మనం అనుభవించేది 5టినే: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. వీటిని తప్ప వేరే వాటిని మనం అనుభవించడం లేదు. మీరు ఏదైనా చూసుకోండి. అవతల వాడు మాట్లాడితే బాగుంటుంది, శబ్దం. మ్యూజిక్ వింటాను, శబ్దం. స్పర్శ, చలికాలం కాబట్టి దుప్పటి కప్పుకుంటే బాగుంటుంది, స్పర్శ అది. రూపం, పలానా వాడు అందంగా ఉంటాడు, పలానా అమ్మాయి అందంగా ఉంటుంది, పలానా గుడి బాగుంటుంది, పలానా గోపురం బాగుంటుంది. అంటే రూపం బాగుంది అక్కడ. పలానా దేవుడు భలే ఉంటాడు, ఆ విగ్రహం భలే ఉంటుంది, రూపం బాగుంది. రసం, రుచి. మా ఆవిడ వంట చేస్తే బాగుంటుంది, ఇంకా కాస్త తినాలనిపిస్తుంది, రుచి. పలానా హోటల్లో పలానా ఐటెం బాగుంటుంది, రుచి. గంధం, వాసన. నాకు పలానా సెంట్ ఇష్టం, లేదా పలానా పువ్వులు ఇష్టం. ఇవి తప్ప ఇంకేమున్నాయి అనుభవించడానికి?
మనం అనుభవించేటువంటి సుఖాలన్నీ ఈ 5 అంతర్భాగం అయి ఉంటాయి. అంటే నీ శరీరం పంచభూతాల నుంచి వచ్చింది. ఆ శరీరం అనుభవించేటువంటి సూక్ష్మాంశాలన్నీ కూడా పంచభూతాల నుంచే వచ్చాయి. కాబట్టి నీకు భోక్త ఎవరు? శరీరం. ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలను దేంతో అనుభవిస్తావు? శరీరంతో కదా అనుభవిస్తావు. శరీర మాధ్యమం ద్వారా అనుభవిస్తావు. సరే, నేను మనసుతో దాన్ని ఫీల్ అవుతాను, ఆత్మ ఫీల్ అవుతుంది, ఇదంతా పక్కన పెడదాం కాసేపు. ఇవి అనుభవించాలంటే శరీరమే ప్రధానమైనటువంటిది. అంటే ఈ శరీరం ఎందుకు సంతోషిస్తుంది? దీనికి ఒక స్పర్శ. బాగా వేసవి కాలం ఉంది. ఆ వేసవి కాలంలో చల్లని గాలి తగిలింది. ఆ చల్లని గాలి తగిలినప్పుడు నీకు ఆహ్లాదం అని అనిపించింది. ఆ చల్లని గాలి దేనికి తగిలింది? శరీరానికి తగిలింది. ఆహ్లాదం అని దేనికి అనిపించింది? శరీరానికే అనిపించింది. ఎందుకు? అంతకుముందు ఉక్కబోసింది కూడా శరీరానికే కదా. అయితే శరీరానికి ఉక్కబోసినప్పుడు నాకు ఉక్కబోస్తాందని ఎవరు ఫీల్ అయినారు? ఆ శరీరం యొక్క ఫీలింగ్ ని నువ్వు ఫీల్ అవుతున్నావు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ స్థూల శరీరం, సూక్ష్మాంశాలు, ఈ రెండిటికి భోక్త ఎవడు? దీని లోపల ఉండేవాడు భోక్త. వాడు అనుభవిస్తాడు. ఇక్కడ అనుభవించేది, అనుభవింపబడేది రెండు ఒకటే. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దేంతో అనుభవిస్తున్నావు? పంచభూతాలతో అనుభవిస్తున్నావు. దేన్ని అనుభవిస్తున్నావు? పంచభూతాలనే అనుభవిస్తూ ఉన్నావు. అది ఎందుకు దానికి ఆనందం కలుగుతుందంటే దాని అంశమే కాబట్టి. తనది తన దగ్గరకు వచ్చినప్పుడు ఆనందం వస్తుంది. ఫోన్ పోయింది, కొత్త ఫోన్ కొనుక్కున్నాం, ఆనందం ఏమి ఉండదు. ఎందుకు? పాత ఫోన్ పోయింది అనేటువంటి బాధ ఉంటుంది కాబట్టి. పాత ఫోనే పోయింది, అది మళ్ళీ దొరికింది. దొరికినప్పుడు ఆనందం ఉంటుంది. ఎందుకు? నాది నా దగ్గరకు వచ్చింది కాబట్టి. ఇప్పుడు రుచిని చూసి శరీరం ఎందుకు సంతోషిస్తా ఉంది అంటే రుచి దాని లక్షణమే కాబట్టి, దానిలో ఉండే లక్షణమే కాబట్టి. శబ్దం దాని లక్షణమే కాబట్టి, స్పర్శ దాని లక్షణమే కాబట్టి. అంటే స్పర్శ ఉండేటప్పుడు ఆ అంశంతో తయారైనటువంటి ఆ అవయవం స్పందిస్తుంది. ఇప్పుడు రసం ఉంది అంటే రుచి ఉంది. అది జలానికి సంబంధించింది. ఆ జలతత్వంతో తయారైనటువంటిది నాలుక. ఆ నాలుక మీద తేనె పడినప్పుడు అది ఆనందిస్తుంది, నీకు ఆనందాన్ని కలిగజేస్తుంది. అదే తేనె నీకు శరీరం మీద ఎక్కడైనా పడినప్పుడు నీకు చిరాకు పుట్టిస్తుంది. సీ ద డిఫరెన్స్. ఎందుకు అంటే ద కాంబినేషన్ చేంజ్డ్. జలతత్వంతో తయారైనటువంటి అవయవం, ఆ రసంతో తయారైనటువంటి అవయవం నాలుక కాబట్టి నాలుక మీద తేనె పడినప్పుడు దాని రుచి తెలుస్తుంది. ఇప్పుడు రూపం ఉంది. అగ్నితో తయారైనటువంటిది కన్ను, అగ్ని అంశతో తయారైనటువంటిది కాబట్టి రూపాన్ని అది చూస్తుంది. నువ్వు కళ్ళు మూసుకొని ఒక వస్తువుని ఇట్లా తారాడి బాగుంది బాగలేదని నువ్వు చెప్పలేవు. కళ్ళు మూసుకొని ఒక వస్తువుని తారాడి ఏం చెప్తావు? అది లావుగా ఉంది, సన్నగా ఉంది, పొడవుగా ఉంది, పొట్టిగా ఉంది అని మాత్రమే చెప్పగలవు. లేదా మెత్తగా ఉంది, గట్టిగా ఉంది అని చెప్పగలవు. అది అందంగా ఉంది అని చెప్పాలంటే నువ్వు కంటితో చూడాలి. దాని రూపం తెలియాలంటే అది కంటితో చూడాలి. అట్లాగే వాసన ముక్కుతో చూడాలి. అలాగే స్పర్శ చర్మంతో తెలియాలి.
బెడ్షీట్ దూరంగా ఉంది, మనకు దుప్పటి దూరంగా ఉంది, చలిగా ఉంది. దాన్ని ఎంతసేపు చూసినా చలి తగ్గదు. దానికి చర్మంతో సంబంధం ఏర్పడాలి, అప్పుడు సుఖం కలుగుతుంది. అంటే ఏం అర్థం? ఈ శరీరంలో పంచభూతాల యొక్క పంచతన్మాత్రల యొక్క అంశాలని, ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క భూతం ఒక్కొక్కటి గుర్తుపడుతుంది. దానికి అది తెలిసినప్పుడు దానివల్ల సుఖం వస్తుంది. ఇప్పుడు ఈ సుఖం దేంట్లో ఉంది? నిజానికి తీపి ఎక్కడుంది? తీపి ఎక్కడుంది? తేనెలో ఉంది అని అనుకుంటాను. తేనెలో తీపి ఉన్నది నిజమైతే అది చర్మం మీద పడినప్పుడు కూడా నీకు ఆనందాన్ని ఇవ్వాలి కదా. అది నాలుక మీద పడినప్పుడే ఎందుకు ఆనందాన్ని ఇస్తా ఉంది? దానిలో ఉండేటువంటి తీపిని గ్రహించేటువంటి శక్తి ఉన్నది నాలుకకు మాత్రమే. అది ముక్కుకు లేదు, చెవికి లేదు. చెవులు గట్టిగా మూసేసి సంగీతం ఎవడు పాడినా ఆనందం కలగదు. అంటే ఏం అర్థం ఇక్కడ? నీకు పంచభూతాలు శబ్దాది విషయాల్ని గ్రహించి, అంటే వాటి విషయాల్ని అవే గ్రహించి, వాటి విషయాల్ని అవే గ్రహిస్తున్నాయి. దాన్ని జీవుడేమనుకుంటున్నాడని, నేను అనుభవిస్తున్నానని అనుకొని ఆనందిస్తూ ఉన్నాడు. అంటే ఏం అర్థం ఇక్కడ? అనుభవించే వస్తువు నీది కాదు, అనుభవించే విషయము నీది కాదు. తల్లి ఏం చేస్తుందంటే, పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు, వాడికి ఒక బొమ్మనిస్తుంది. వాడు బొమ్మతో ఆడుకుంటూ ఏడుపు ఆపేశాడు. ఇప్పుడు అమ్మ సంతోషిస్తుంది పిల్లోడు ఆడుకుంటున్నాడని. అంటే ఏమర్థం? ఆడుకుంటాండేది నువ్వు కాదు, ఆడుకుంటాండే వస్తువు నీది కాదు, కానీ అది నీదనుకోవడం వల్ల నీకు సంతోషం వస్తా ఉంది. ఆడుకుంటాండేది పిల్లోడు, ఆడుకుంటాండే వస్తువు బొమ్మ, కానీ తల్లి ఎందుకు సంతోషంగా ఉంది? ఎందుకు అంటే వాడు నా పిల్లోడు అనుకున్నది కాబట్టి. ఈ శరీరం నీది కాదు, ఈ శరీరం అనుభవిస్తా ఉండేటువంటి శబ్ద స్పర్శ రూపరస గంధాలు నీవు కావు. మరి నీకెందుకు ఆనందం కలుగుతుంది అంటే, ఈ శరీరం నాదనుకున్నాను. అహం మమేతి ప్రదితం శరీరం, అహం మమేతి ప్రదితం శరీరం. అది ఇంపార్టెంట్ పాయింట్. నువ్వు అహం, నేను శరీరం, మమా నాది శరీరం అని అనుకున్నావు కాబట్టి సుఖాయ భోక్త, సుఖాయ భోక్తు. కాబట్టి శరీరం పంచభూతాలకు సంబంధించింది, సుఖాలు పంచభూతాలకు సంబంధించినటువంటివి, విషయాలు పంచభూతాలకు సంబంధించినటువంటివి. భోక్త మాత్రమే నువ్వు. ఎవరు నువ్వు? జీవుడు. నేను భోక్తని అని అనుకుంటున్నటువంటి వాడు నువ్వు. నువ్వు తల్లివి. ఈ శరీరం విషయాల్ని అనుభవిస్తూ ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ ఈ పంచీకరణం అంటే స్థూల పంచభూతాల యొక్క సూక్ష్మాంశాల చేత అని చెప్పన్నాం కదా. అది ఎట్లా తయారవుతుంది అంటే, భూమిని రెండు భాగాలు చేద్దాం. భూమిని రెండు భాగాలు చేస్తే 1/2 అవుతుంది. ఇప్పుడు ఆ భూమిని
2 భాగాలు చేసినప్పుడు ఒక భాగాన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇంకొక సగ భాగం ఉంది కదా, దాన్ని 4గా చేద్దాం. 4గా చేద్దాం. ఇప్పుడు ఎంత అయింది? ఒక్కొక్కటి 1/8, 1/8, 1/8 అని 4 అయినాయి. ఇదేమో 1/2 అయింది. సో మొత్తం భూమి ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 4 ఇంటూ 1/8. ఈ విధంగా మార్చినాం భూమిని. ఇప్పుడు 4 భాగాలు ఎందుకు చేసినాం మిగిలిన సగాన్ని అని అంటే, మిగిలినటువంటి 4 భూతాలని ఇందులో కలపాలి. ఇప్పుడు ప్రతిదాన్ని ఇట్లే మారుస్తాం. ప్రతిదాన్ని ఈ విధంగా డివైడ్ చేస్తాం. ప్రతిదాన్ని ఈ విధంగా డివైడ్ చేసి ఈ భూమిలో ఉండేటువంటి 4 అంశాలను ఏం చేస్తాం, తీసేసి పక్కకి 1/8 ఎత్తుకొని పోయి నీటిలో కలుపుతాం. 1/8 నిప్పులో కలుపుతాం. 1/8 అగ్నిలో కలుపుతాం. 1/8 ఆకాశంలో కలుపుతాం. ఇప్పుడు ఇక్కడ ఏముంది? 1/2నే ఉంది. ఇప్పుడు దీనికి ఏం చేస్తాం? అగ్నిలో నుంచి 1/8, జలంలో నుంచి 1/8, ఆకాశంలో నుంచి 1/8, వాయువులో నుంచి 1/8 చేస్తాం. అప్పుడు ఏమైంది? భూమి అప్పటి వరకు కేవలం భూమిగా ఉన్నటువంటిది మిగిలినటువంటి 4 పంచభూతాలతో కలిపి పంచభూతాత్మకమైనటువంటిదిగా మారిపోయింది. అంటే ప్రతి దాంట్లోనూ ఏముంటుంది? మెజారిటీ తన భాగం ఉంటుంది, మైనర్ గా మిగతా ఉంటది. ఇప్పుడు మనం సృష్టిని గమనించినామంటే భూమిలో నీళ్లున్నాయి, భూమిలో స్పేస్ ఉంది, ఖాళీ స్థలం ఉంది అణువులకు అణువులకు మధ్య. భూమిలో గాలి ఉంది, భూమిలో అగ్ని ఉంది, వేడి ఉంది. అంటే ఏమర్థం? అవి స్థూలంగా కనిపిస్తున్నాయా? సూక్ష్మాంశాలుగా ఉన్నాయి. 1/8 ఉంది. అట్లాగే నీళ్లను తీసుకున్నాం. నీళ్లలో కూడా ఈ లక్షణాలన్నీ ఉంటాయి. గాలిని తీసుకుంటే గాలిలో లక్షణాలు ఉంటాయి. ఆకాశం తీసుకుంటే ఆకాశంలో వీటిని ఏమంటామంటే, ఈ విధంగా చేయడాన్ని పంచీకరణ అంటాం. పంచీకరణ అంటాం. అంటే ఒకదాన్ని 5గా మారిస్తే దాన్ని పంచీకరణ, 5గా చేయడం. భూమిలో మిగిలినటువంటి 4 అంశాలు చేసినప్పుడు అది మొత్తం 5గా మారింది. ఈ పంచీకృతమైనటువంటి పంచభూతాల నుంచి స్థూల సృష్టి ఏర్పడుతుంది. దేనంతకది సృష్టి జరగదు. ఈ పంచీకరణ జరిగితేనే సృష్టి ఏర్పడుతుంది. అంటే ఏమర్థం? సృష్టి జరగాలంటే పంచభూతాల సమ్మేళనం కావాలి. ఇప్పుడు భూమితో ఏర్పడేటువంటిది, ఇప్పుడు ఇటుక తయారు చేసాం అనుకోండి. ఇటుకలో మేజర్ పార్ట్ ఏముంది? భూమి ఉంది. జ్యూస్ తయారు చేసాం అనుకోండి, మేజర్ పార్ట్ ఏముంది? వాటర్ ఉంది. అట్లా ఇప్పుడు ఒక మంటేసాం, భోగి మంటేసాం, మేజర్ పార్ట్ ఏముంది? నిప్పు ఉంది. కాబట్టి దాని యొక్క మేజర్ పార్ట్ దాంట్లో ఉంటుంది. మిగిలిన 4 కలిసి ఉంటాయి. ఆ కలిసినప్పుడు సృష్టి జరుగుతుంది. అది ప్యూర్గా ఉన్నప్పుడు సృష్టి జరగదు. కాబట్టి అపంచీకృతంగా ఉండేదాన్ని సూక్ష్మ పంచభూతాలు అంటాము. పంచీకరణ అయినటువంటి వాటిని స్థూల పంచభూతాలు అంటాము. అంటే దానికి రూపం రావాలి అంటే మిగతా దాంతో కలవాలి అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. భూమిగా మనకు కనిపించాలంటే ఆ భూమిలో నీరుండాలి, ఆ భూమికి టెంపరేచర్ ఉండాలి, ఆ భూమి మీద వాయువు ఉండాలి. ఇవన్నీ కలిస్తే అది పంచీకరణ జరుగుతుంది. కాబట్టి పంచీకృత పంచభూతాల నుంచి స్థూల సృష్టి ఏర్పడుతుంది. పంచీకరణ జరగనటువంటి దాని నుంచి ఏం జరుగుతుంది? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు, ఈ 5 లక్షణాలు ఉంటాయి దానికి ఇండివిజువల్ గా.
అంటే అవి సూక్ష్మాంశాలు. స్థూలాంశాలకు వచ్చేటప్పటికి ఇవి కలిసి ఉంటాయి. కాబట్టి స్థూల శరీరం ఎట్లా ఏర్పడుతుంది అంటే పంచీకృత పంచభూతాల చేత స్థూల శరీరం ఏర్పడింది. సూక్ష్మ శరీరం ఏమిటి అంటే అది అనుభవించేటువంటి తన్మాత్రలు, శబ్ద స్పర్శ రూప రస గంధాలు, వీటిని అనుభవించడానికి శరీరం ఏర్పడింది. అవి ఎక్కడ ఉన్నాయి? సూక్ష్మ పంచభూతాల్లో ఉన్నాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి ఆ స్థూల శరీరానికి సంబంధించినటువంటి వివరాలు చెప్తున్నారు. ఇక ఈ స్థూల శరీరం నుంచి మళ్ళీ మనం ఈ స్థూల శరీరంలో ఉన్నటువంటి దోషాలు ఏమిటి, మళ్ళీ సూక్ష్మ శరీరం ఏముంటుంది, ఈ విషయాలన్నీ మళ్ళీ తెలుసుకుందాం. ఇందులో ఏమన్నా సందేహాలు ఉన్నాయా? మామూలుగా ఆ పుట్టుకతో కన్ను లేని వాడుగాను లేకుంటే ఏదో లోపంగా పుడతారు కదా, ఆ అనుభవించడానికి అది ఎట్లా అనేది పుట్టుకతోనే ఉంటది కదా కొన్ని ఆ యంత్రం. అదేమిటి అంటే వాని లోపల సూక్ష్మాంశం ఉంటది. అంటే స్థూల అంశానికి ప్రారబ్ధవశాత్తు స్థూల అంశం పోయింది, కానీ సూక్ష్మ అంశం పోదు, అది ఉంటుంది. అది ఉంటుంది, అది ఉంటుంది లోపల ఉంటుంది. ఆ సూక్ష్మాంశం అది నడిపిస్తూ ఉంటుంది. స్థూలమైనటువంటిది పోవడానికి అతని ప్రారంధం కారణం అవుతుంది. ప్రారంధవశాత్తు స్థూలం పోతుంది. స్థూల శరీరానికి కలిగేటువంటి హాని వృద్ధులన్నీ కూడా ప్రారంధాన్ని అనుసరించి కలుగుతూ ఉంటాయి. అది మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు సుఖాలు అనేది అది కలిస్తే సుఖం ఏర్పడింది అనేది మనం తెలుసుకున్నాము. అది కాకుండా కలిగితే అది దుఃఖము అనేది వచ్చింది అంటాం కదా. మరి ఆ రుచి అయినప్పుడు ఒకసారి తిన్నప్పుడు అది గుర్తు పెట్టుకొని మళ్ళా కావాలి కావాలి అన్నప్పుడు దొరకనప్పుడు దుఃఖం ఏర్పడుతుందన్న. అంతే, దానికి అప్పుడు సంయోగం జరగలేదు కదా, అది కలిస్తే కదా సుఖం అనుకున్నాం. కలవలేదు కాబట్టి దుఃఖం ఉంటుంది. అది కలవకపోయినా దానికి వ్యతిరేకమైంది కలిసినా దుఃఖం ఉంటుంది. దుఃఖం ఉంటుంది. అదే ఇప్పుడు నీకు తీపి అంటే ఇష్టం ఏర్పడింది, అది నీ భావన అంతే. ఇప్పుడు చేదుని అదే నాలుక మీద వేస్తే అది చేదుని గుర్తిస్తుంది, కానీ సుఖాన్ని ఇవ్వదు. ఇది ఒక రకమైన సుఖాన్ని ఇవ్వదు. ఇప్పుడు వేసవి కాలం వచ్చింది, కంబళి కప్పుకున్నావు, స్పర్శని చర్మం గుర్తించింది, కానీ అది సుఖాన్ని ఇవ్వదు. అప్పుడు అంతే ఏదైనా. ఇప్పుడు ఒక మెయిన్ క్వశ్చన్ ఏమిటంటే జంతువులకి మనుషులకి ఇలాంటివే వర్తిస్తుందా భోక్త అనేది? వర్తిస్తుంది. వాటికి కూడా అదే శరీరం, అవి కూడా పంచభూతాలతో నిర్మాణం అయినటువంటిదే. అది కూడా తినదగింది తినకూడదు ఉంటది. ఎంత ఆకలేసినా సింహం గడ్డి మేయదు. ఎందుకు? దాని నాలుగు అది రుచించదు. అది పండ్ల చెట్టు కిందనే పడుకొని ఉంటుంది, కానీ ఒక పండును కూడా అది రుచి చూడదు. కారణం ఏమిటి? దానికి అది నియతం కాదు, దానికి అది రుచి కాదు. అట్లా
కానీ మనిషి అట్టు కాదు. మనిషికి వివేచన విచక్షణ ఉంటది కాబట్టి ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అనేటువంటి ఆలోచన మనిషిలో ఉంటుంది, జంతువులో ఉండదు. అది పుట్టుకతో గుడ్డిగా వచ్చిన లెక్కన అనుకోవచ్చునా అది దాన్ని? అంతే 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 అంతే. ఉమ్, అక్కడ అది సూక్ష్మమే. ఉమ్, ఇంకా పరిపక్వ స్థితికి రాలేదు. అంతే. అది కేవలం భోగ శరీరాలు, అవన్నీ యోగ శరీరాలు కాదు. రేక్కులు అన్నీ భోగ శరీరాలు, అది అనుభవించడానికి మాత్రమే పుట్టేవి. అనుభవిస్తే చస్తాయి. కానీ మానవుంది యోగ శరీరం, అంటే అనుభవించడానికి మోక్షాన్ని పొందడానికి రెండిటికి యోగ్యమైనటువంటి శరీరం. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఒక నిమిషం. అదే గురుగారు, మీరు శరీరం అనేది అనాత్మ అని చెప్పారు కదా, అవునండి. మరి సాధన చేయడానికి శరీరం కంపల్సరీ కదా? అవును. మరి ఇది అనాత్మ అని అన్నప్పుడు దీంతో ఎలా చేస్తాం సాధన? అనాత్మ ద్వారా ఆత్మను తెలుసుకుంటాం. మనం ఒక మేడ మీదకి వెళ్ళాలి, ఉమ్, దానికి స్టేర్ కేస్ అవసరం. ఉమ్, స్టేర్ కేస్ మేడ కాదు, ఉమ్. దాన్ని ఉపయోగించుకొని మేడ మీదకి వెళ్తాం. సో ఈ శరీరాన్ని యూజ్ చేసి అప్పుడు మనం అంత యూజ్ చేసుకోవాలి, దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి, దీన్ని వాడుకోవాలి, వాడుకొని దాన్ని తెలుసుకోవాలి. అంతే. ఓకే. ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఇది కూడా ఆత్మే అని. ఆత్మ కానటువంటిది ఏది లేదు ప్రపంచంలో. ఓకే ఓకే. మరి మొదట దీన్ని అనాత్మ, ఉమ్, మొదట అనాత్మ అనుకోవాలి. ఎందుకని ఇది వస్తూ పోతూ ఉంది కాబట్టి అనాత్మ అని అనుకోవాలి. అదే చేంజెస్ అవుతూ ఉంటాయి వచ్చి బాడీకి. చేంజెస్ అవుతూ ఉంటుంది కాబట్టి. కానీ చేంజెస్ కూడా కారణం ఏంటంటే మళ్ళీ ఒకే చైతన్యం కారణం. ఉహుం. ఆ చైతన్యం వల్లనే ఇది కూడా అవుతుంది. మనం ఏం చేస్తున్నాం అంటే ఈ చేంజెస్ ని ఆత్మ అని చెప్పి అన్నామంటే మళ్ళీ దుఃఖం కూడా ఆత్మ స్వరూపం అయిపోతుంది. ఉమ్, అందుకోసమని మొదట దీన్ని ఆత్మ కాదు అని చెప్పి అంటున్నాం. ఓకే. ఇది ఆత్మ కాదు కాబట్టి దీని మీద వ్యామోహాన్ని వదులుతున్నాం మొదట. ఉమ్, ఇప్పుడు మనకు దుఃఖం అంతా రావడానికి కారణం ఏంటి? వ్యామోహం వల్లనే కారణం. ఉమ్, శరీరము దీనికి సంబంధించినటువంటి వ్యవస్థ. అదే. ఇప్పుడు ఇదంతా అనాత్మ అనుకున్నామంటే మొదట ఏం చేస్తాం? దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ గా ఉండేటువంటి దుఃఖాన్ని అంతా పోగొట్టుకుంటాం. ఉమ్, ఇప్పుడు ఇది కూడా ఆత్మే అనేటువంటి భావన వచ్చింది అనుకోండి, ఉమ్, అప్పుడు దీనికి సంబంధించినటువంటి దుఃఖాన్ని ఏం చేస్తాం? యాక్సెప్ట్ చేస్తాం. ఉమ్, అంటే యాక్సెప్టెన్స్ వచ్చేంత వరకు ఉమ్, దీన్ని అనాత్మగా పక్కకు పెడతాం, సాధన చేస్తాం. సాధన చేసి ఇది అనాత్మ, శరీరం అనాత్మ అని అనుకుంటాం, దీన్ని వదిలేసాం, ఆత్మతత్వం ఏదో తెలుసుకున్నాము. ఆ ఆత్మతత్వం ఎక్కడుంది అని అంటే అంతా వ్యాపించిందని తెలుసుకున్నాం. అంతా వ్యాపించింది అంటే శరీరంలో కూడా ఉందా అని అనుకో. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సముద్రము అల. ఉమ్, మొదట అలని ఏం చేస్తాం? అల సముద్రం కాదు అని చెప్తున్నాం. ఓకే ఓకే. ఎందుకు అల సముద్రము అని అంటే అలంత చిన్నదా సముద్రం? కాదు. కాదు. అలకుండే లక్షణాలే సముద్రానికి ఉన్నాయా? కాదు. ఉమ్, అల వల్ల దుఃఖం వస్తుంది. అందువల్ల ఏం చెప్తున్నా అంటే అల సముద్రం కాదండి అని చెప్తున్నాం మొదట. ఉహుం, ఉమ్, అల సముద్రం కాదు అని అనుకున్న తర్వాత సముద్రం ఏందో తెలుసుకుంటున్నాం. ఉమ్, ఇప్పుడు ఈ సముద్రంలోనే కదా అల పుట్టింది అని అనుకున్నాం. అవును. ఆ తర్వాత అలా సముద్రం వేరు వేరు కాదనే స్పష్టత వచ్చింది.
ఉమ్, అంటే మన జ్ఞానం అల దగ్గర ఆగిపోకుండా ఉండాలి, శరీరం దగ్గర ఆగిపోకుండా ఉండాలి అనే ఉద్దేశంతో. ఉహు, అంటే శరీరం దగ్గర జ్ఞానం ఆగిపోయిందంటే అర్థం ఏంటంటే మనకు ఫిజికల్ ప్లెజర్సే జీవితం అని డిసైడ్ అయిపోతాం. ఉమ్, ఫిజికల్ ప్లెజర్స్ మనకు దొరకనప్పుడు ఏం చేస్తాం? దుఃఖానికి లోనవుతాం. ఇప్పుడు అల్ల దగ్గర నుంచి సముద్రం వరకు వెళ్ళిపోయామంటే ఆ, అవునండి. దుఃఖం వచ్చిందంటే అది ఇందులో భాగమే తప్ప అది పెద్ద విషయం ఏం కాదనేటువంటి ఉమ్, స్పష్టత మనకు వస్తుంది. సో ఇప్పుడు మనం అలను గురించి చర్చిస్తూ ఉన్నాం, ఉహు, తర్వాత సముద్రాన్ని గురించి చర్చిస్తాం, ఆ తర్వాత సముద్రంలో అల అంతర్భాగం అని తెలుసుకుంటాం. ఓకే. అక్కడికి మన అధ్యయనం అయిపోతుంది అంతే. సిలబస్ ఇదే. ముందు అల గురించి తెలుసుకోవడం, తర్వాత సముద్రం గురించి తెలుసుకోవడం. సముద్రం కంటే అల వేరు కాదు, అంతా ఒకటే. సముద్రాన్ని ఆధారం చేసుకొని అలా ఉంటుంది, అంతా ఒకటే అని తెలుస్తుంది. అప్పుడేమవుతుంది చెప్పండి, శరీరం ఆత్మ కాకుండా. ఉమ్, కాకపోతే మనం అలే సముద్రం అన్నామంటే సముద్రం చిన్నదేమో అని అనుకుంటాం, అంతే, అలంత చిన్నదేమో అని అనుకుంటాం. ఆ భ్రమ కలగకుండా ఉండడం కోసం ఇలా ప్రారంభం చేస్తారు అధ్యయనం. ఆల్రైట్. ఇప్పుడు దుఃఖము యాక్సెప్ట్ చేస్తే ఆనందమే కదా. అంతే. దుఃఖాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే అది దుఃఖం అనే మాటే పోతుంది, అక్కడ దుఃఖం అనేది ఉండదు మనకి. అదే కరెక్టే. దుఃఖం అనేది ఉండడానికి కారణం ఏంటంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్ల దుఃఖం అనేది ఉంది. దాన్ని యాక్సెప్ట్ చేసామంటే అది దుఃఖమే కాదు. ఇప్పుడు మహాభారత సంగ్రామంలో 18 అక్షోహిణుల సైన్యాన్ని చంపేశారు. అంతమందిని చంపినందుకు అర్జునుడు ఏడ్చాడా? ఏడవలేదు. మరి అంతమంది చనిపోతే దుఃఖమే కదా, చనిపోవడం అనే దుఃఖానికి కారణం కదా. సరే, అర్జునుని దాకా వద్దు, 20 ఏళ్లకు ముందు మనకు సునామీ వచ్చింది, లక్షల మంది చనిపోయారు. మనం ఏడ్చామా? లేదు, యాక్సెప్ట్ చేశాం. అదే మన వాళ్ళు ఎవరైనా అందులో ఉంటే యాక్సెప్ట్ చేస్తామా? చెయ్యి, అప్పుడు ఏడుస్తాం. అంటే చేయలేదు కాబట్టి ద మిజరీ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ యాక్సెప్టెన్స్, అంతే. సేమ్ థింగ్ ప్రెజర్ కూడా. యాక్సెప్ట్ చేస్తే ప్రెజర్, యాక్సెప్ట్ చేయకపోతే ప్రెజర్. మా మేనేజర్ ఉన్నాడండి, పదే పదే ఆ పని ఈ పని అని చెప్తూ ఉంటాడండి అని అంటే దట్ బికమ్స్ ప్రెజర్. మా మేనేజర్కి నా మీద విపరీతమైన కాన్ఫిడెన్స్ అండి, అన్ని పనులు నాకే చెప్తాడు, నేను చేస్తే అద్భుతంగా ఉంటుంది అనేది ఆయన భావన, అందుకని నాకు చెప్తాడండి అని అన్నా అనుకోండి, దట్ ఈస్ ప్లెజర్. కరెక్ట్, బాగా చెప్పారు. వర్క్ మారలేదు, మన ఆలోచన, వర్క్ మారలేదు, అప్రోచ్ మారింది, యాటిట్యూడ్ మారింది, ఆలోచన విధానం మారింది. నాకే ఎందుకు పని చెప్పాలి ఇంతమంది ఉండగా అని అనుకున్నామంటే ఇట్ బికమ్స్ ప్రెజర్. అదే నేను దానికి యోగ్యుడు కాబట్టి, నేను యోగ్యతను సంపాదించుకున్నాను కాబట్టి, నేనైతే పర్ఫెక్ట్ గా చేస్తాను కాబట్టి నాకు చెప్పాడు అని అన్నామంటే ఇట్ బికమ్స్ ప్లెజర్. రాత్రి 1 గంటకు లాగౌట్ అయినా కూడా ఆనందంగానే ఉంటుంది. అట్లా కాకుండా నాకే ఎందుకు చెప్తాడు అని అనుకుంటే సాయంకాలం 5:30కి లాగౌట్ అయినా కూడా అది ప్రెజర్ గానే ఉంటుంది. సో ఆల్ అబౌట్ అవర్ థింకింగ్. అందుకని మొదట థింక్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఇదంతా అశాశ్వతం అని థింక్ చేసుకున్నాం అనుకుంటే, ఇది అనాత్మ అని థింక్ చేసుకున్నాం అనుకోండి, దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటి వల్ల కలిగేటువంటి దుఃఖం పోతుంది మొదట. అందుకని దీన్ని అనాత్మ అని అన్నారు. ఇక్కడ నుంచి అసలు విషయం మొదలవుతుంది. మొదట దీన్ని యాక్సెప్ట్ చేయాలి మనం, ఇది అనాత్మని యాక్సెప్ట్ చేస్తాం.
అయితే ఆత్మేది అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, అయితే ఏది మిగిలిందో అది ఆత్మ. మరి ఇదంతా అనాత్మ అయితే, అది ఆత్మ అయితే, అది మనకు కనిపించడం లేదు, ఇది కనిపిస్తుంది ఎందుకు అని అంటే, ఆ కనిపించిన దాని నుంచి ఇది వచ్చింది అంతే. సముద్రం ప్రశాంతంగా ఉందనుకోండి, అది సముద్రం అని తెలియదు, అది కూడా ఆకాశం లాగానే ఉంటుంది. సముద్రంలో ఆలోచింది అనుకోండి, ఓహో ఇది సముద్రం, అది ఆకాశం, ఇది భూమి అని తెలుస్తుంది. అవును. సో ఏదో ఒక అలజడి లేకపోతే, ఏదో ఒక తేడా ఏర్పడకపోతే భేదం కలగదు. ఇది చెట్టు, ఇది కారు అని తెలియాలి అని అంటే దాని రూపం మనకు వేరుగా ఉండాలి, అవును. దాని గుణం వేరుగా ఉండాలి, లక్షణం వేరుగా ఉండాలి. అన్నీ ఒకే రకంగా ఉంటే అది కుదరదు. కార్లన్నీ ఒకటే ఫార్ములాతో నడుస్తాయి. కానీ ఒక కారు ఎక్కువ రేటు ఉంటుంది, ఒక కారు తక్కువ రేటు ఉంటుంది, ఒక కారు సౌకర్యంగా ఉంటుంది, ఒక కారు అసౌకర్యంగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ దాని యొక్క కన్స్ట్రక్షన్, దాని నిర్మాణంలో వచ్చేటువంటి తేడా, మేకింగ్ లో వచ్చినటువంటి డిఫరెన్స్. బంగారం అంతా ఒకటే, అది ముక్కుకు పెట్టుకున్నప్పుడు ముక్కు పొడకైంది, చెవికి పెట్టుకున్నప్పుడు కమ్మలైంది, వేలికి పెట్టుకున్నప్పుడు ఉంగరం అవుతుంది. ఇది మనకు తెలియాల్సింది. ఆ జ్ఞానం రావడం కోసం ముందు అనాత్మ పదార్థాల నిరూపణ చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా స్థూల శరీరం అనాత్మ అన్నాడు. దాని తర్వాత సూక్ష్మ శరీరం కూడా అనాత్మ, దాని తర్వాత కారణ శరీరం కూడా అనాత్మ, శరీరమే అనాత్మ. దీనికి వెనకాల ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మ ఒకటే శాశ్వతమైనటువంటిది చెప్తాడు. మళ్ళీ దాని నుంచే ఈ సృష్టి అంతా వచ్చింది కాబట్టి ఇది కూడా ఆత్మేనే నిరూపితం అవుతుంది. అప్పుడు మనకు ఇంకా ఎక్కడ ద్వేషభావం ఉండదు, అట్లని అనురాగం కూడా ఉండదు, అటాచ్మెంట్ లేదు, డిటాచ్మెంట్ లేదు, న్యూట్రల్ గా ఉంటాం. అప్పుడు ఆనందం ఉంటుంది అంతే. దాని పేరే మోక్షం. ఓకే. ఓకే. సంతోషం. అంతేనా? కన్క్లూడ్ చేద్దాం. ఓకేనండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. 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 నమస్కారం. నమస్కారం.